స్పీకర్ గడ్డం ప్రసాద్ కు గోల్డెన్ ఛాన్స్ రాబోతుందా? ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కీలక పదవి దక్కనుందా అంటే అవునని సమాధానాలు వస్తున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కేబినెట్ లోకి తీసుకుని ప్రయారిటీ పోలియోగా భావించే హోంశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రసాద్ కు సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక గత వారం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని కలిశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించిన తర్వాత మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఇందుకు రాహుల్ సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఉన్నట్టుండి స్పీకర్ ఢిల్లీకి వెళ్లలేదని, ఆ టూర్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉన్నాయని గడ్డం ప్రసాద్ సన్నిహిత అనుచరులు చెబుతున్నారు. ప్రసాద్ ను మంత్రివర్గంలోకి తీసుకుని ఆయనకు హోంశాఖ ఇవ్వాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానంతో ప్రాథమికంగా చర్చించినట్టు తెలిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కు గోల్డెన్ ఛాన్స్ రాబోతుందా? ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కీలక పదవి దక్కనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కేబినెట్ లోకి తీసుకుని ప్రయారిటీ పోలియోగా భావించే హోంశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రసాద్ కు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. గత వారం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని కలిశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించిన తర్వాత మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఇందుకు రాహుల్ సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఉన్నట్టుండి స్పీకర్ ఢిల్లీకి వెళ్లలేదని, ఆ టూర్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉన్నాయని గడ్డం ప్రసాద్ సన్నిహిత అనుచరులు చెబుతున్నారు. ప్రసాద్ ను మంత్రివర్గంలోకి తీసుకుని ఆయనకు హోంశాఖ ఇవ్వాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానంతో ప్రాథమికంగా చర్చించినట్టు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. ఎస్ వేణు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి గోల్డెన్ ఛాన్స్ రాబోతుంది. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేనటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కీలక పదవి దక్కనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇక ముఖ్యంగా ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కేబినెట్ లోకి తీసుకుని ప్రయారిటీ పోర్ట్ఫోలియోగా భావించే హోంశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ప్రసాద్ కు సంకేతాలు ఇచ్చినట్లు కూడా తెలిసింది. గత వారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీలోని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని కలిశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించిన తర్వాత మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కోరారు. ఇందుకు రాహుల్ గాంధీ కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు గడ్డం ప్రసాద్ వర్గీయుల్లో ప్రచారం జరుగుతోంది. ఇక మరోవైపు ఉన్నట్టుండి స్పీకర్ ఢిల్లీకి వెళ్లలేదు, ఆ టూర్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉన్నాయని చెప్పి గడ్డం ప్రసాద్ సన్నిహిత అనుచరులు చెప్తున్నారు. ఇక ఢిల్లీకి ఎప్పుడు వెళ్లాలి, రాహుల్ ను ఎప్పుడు కలవాలి, కలిసిన తర్వాత ఏం మాట్లాడాలి అనేటువంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రీఫింగ్ ఇచ్చినట్లు వారు వివరించడం జరిగింది. ఇక ప్రసాద్ ను మంత్రివర్గంలోకి తీసుకుని ఆయనకు హోంశాఖ ఇవ్వాలనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానంతో ప్రాథమికంగా చర్చించినట్లు కూడా మనకు సమాచారం. ప్రస్తుతం ఆ శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆ శాఖను ఎవరికో ఒకరికి అప్పగించక తప్పదు. అందులో భాగంగా తనకు సన్నిహితంగా ఉండే గడ్డం ప్రసాద్ కు హోంశాఖ ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు కూడా సమాచారం. ఇక స్పీకర్ పదవి నుంచి తప్పించి ప్రయారిటీ లేని శాఖ ఇవ్వడం వల్ల కూడా రాజకీయంగా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఇక హోంశాఖ అప్పగిస్తే విమర్శలకు ఛాన్స్ ఉండదనే అభిప్రాయం ఏఐసీసీలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక మరోవైపు కేబినెట్ లోకి గడ్డం ప్రసాద్ కుమార్ ను తీసుకుంటారనే సంకేతాలు రావడంతో ఆయన సన్నిహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక గడ్డం ప్రసాద్ ను కేబినెట్ లోకి తీసుకుని హోంమంత్రి పదవి ఇస్తారని ఒకసారిగా చర్చ కూడా చాలా పెద్ద ఎత్తున జరగడంతో ఢిల్లీ టూర్ తర్వాత క్లారిటీ వచ్చిందని చెప్పి ఆయనకు సన్నిహితంగా ఉండే లీడర్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పదవి ఇస్తారని చర్చ జరిగింది. కానీ జిల్లాలో సామాజిక సమీకరణల కారణంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఇక త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో గడ్డం ప్రసాద్ కు మంత్రి పదవి ఇస్తే విమర్శలకు చెక్ పెట్టవచ్చని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కేబినెట్ లో
ప్రాధాన్యత లేదనే విమర్శ కూడా ఉంది. ఇక్కడ నుంచి ఒకవైపు ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. వాళ్ళలో ఎవరికి అవకాశం ఇచ్చినా మళ్ళీ రెడ్లకే ప్రియారిటీ ఇస్తున్నారనే విమర్శలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే గడ్డం ప్రసాద్ కేబినెట్ లోకి తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి కూడా అభిప్రాయం ఉన్నట్టు అధిష్టానంలో చర్చ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి. వేణుగోపాల్, అయితే స్పీకర్ ను కేబినెట్ లోకి తీసుకుంటే స్పీకర్ పదవి ఆ సామాజిక వర్గంలో ఎవరికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే ఇందుకు సంబంధించి స్పీకర్ పదవి అనేది చాలా ఉన్నతమైనటువంటి పదవి. ఈ పదవికి సంబంధించి ఎవరైతే పార్టీలో సీనియర్లు ఉంటారో వారికే అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారు ఉన్నారు. వారిలో ఒకరిని ఏదైతే స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నటువంటి వారిని తీసుకువెళ్లి స్పీకర్ చేస్తారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక సమీకరణలు తప్పకుండా చేయాలి అంటే అదే సామాజిక వర్గం నుండి తీసుకోవాల్సి వస్తే ఎవరికి వస్తుంది ఈ పదవి అనేటువంటి చర్చ కూడా ఉంది. అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ పదవి ఎవరికి ఇస్తారు అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ. స్పీకర్ గడ్డం ప్రసాద్ కు గోల్డెన్ ఛాన్స్ రాబోతుందా? ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కీలక పదవి దక్కనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కేబినెట్ లోకి తీసుకుని ప్రయారిటీ పోర్ట్ఫోలియోగా భావించే హోంశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రసాద్ కు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. గత వారం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని కలిశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించిన తర్వాత మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఇందుకు రాహుల్ సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఉన్నట్టుండి స్పీకర్ ఢిల్లీకి వెళ్లలేదని, ఆ టూర్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉన్నాయని గడ్డం ప్రసాద్ సన్నిహిత అనుచరులు చెబుతున్నారు. ప్రసాద్ కు మంత్రివర్గంలోకి తీసుకుని ఆయనకు హోంశాఖ ఇవ్వాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానంతో ప్రాథమికంగా చర్చించినట్టు తెలిసిందే.